పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు పెద్దపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు రగిల్చిన రచ్చకు హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కలిగించినట్లే అక్కడ శిథిలావస్థలో ఉన్న గొంతెనమ్మ గుడి దాన్ని కూల్చేసి, అంటే ఊరి దేవతలు లాంటివి ఉంటారేమో మరి, గొంతెనమ్మ గుడి అంటే కూల్చేసి అక్కడ రామాలయం కొత్తది నిర్మిస్తాను అని, దానికోసం రఘురామకృష్ణంరాజు గారు ఒక ప్రొసీజర్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ముందుకెళ్తున్నారని ఫస్ట్ నుంచి విమర్శలు ఉన్నాయి. చివరికి దాన్ని కూల్చివేయడం కోసం ఏకంగా బుల్డోజర్లతో బయలుదేరారట. దాన్ని అక్కడే స్థానికంగా ఉన్న వంగ జ్యోత్స్నాదేవి అనే తనతో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు. ఒక ప్రొసీజర్లో ఒక పద్ధతి లేదు, బుల్డోజర్లు తీసుకుపోయి దాన్ని కూల్చేస్తాం. మతపరమైన విషయాలు, దేవుడిపరమైన విషయాలు సున్నితంగా హ్యాండిల్ చేయాలి కదా. మరి ఏంటో రాజుగారు మనకు అర్థం కాదు. అయితే ఆమె పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈ పిటిషన్ లంచ్ మోషన్ వేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు స్వయాన హైకోర్టుకే వచ్చారట. హైకోర్టుకి వస్తే హైకోర్టులో స్వయంగా ఆయన హైకోర్టుకి వస్తే అక్కడ వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరపున లాయర్ జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించుకుంటూ అసలు మున్సిపల్ కమిషనర్ అనుమతి లేకుండా, కలెక్టర్ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ఏ గుడిని కూల్చకూడదు, కొత్త గుడిని కట్టకూడదు, ఈ మేరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, ఏ అనుమతి లేకుండా, ఏ పర్మిషన్స్ లేకుండా ఏంటిదంతా అని చెప్పి ఆయన కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ మతపరమైన నిర్మాణాలు, దేవుడి నిర్మాణాలు ఏవి కూడా ప్రభుత్వ స్థలంలో కూల్చేయకూడదు, జరగకూడదు, కొత్తవి అన్ని అనుమతులు కావాలి అని. మరి ఇదంతా ఏంటి, ఈయన చేస్తున్నది ఏంటి అని చెప్పి ఆయన లేవనెత్తితే ప్రభుత్వం తరపున ఈ కేసులో హాజరైనటువంటి లాయర్, సో ఈ విషయంలో అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తాం, సో శిథిలావస్థలో ఉన్న గుడిని కూల్చడం కానీ లేదా కొత్త రామాలయం కట్టడం కానీ ఏం చేసినా కూడా ప్రభుత్వ పరంగా స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్ చేసుకుంటూనే, అంటే అనుమతి లేకుండా ముందుకెళ్ళమని హైకోర్టుకు మాట ఇచ్చారట. దాన్ని రికార్డ్ చేసుకున్నటువంటి హైకోర్టు కూల్చాలి అన్నా, కొత్తది కట్టాలి అన్నా అన్ని ప్రభుత్వ అనుమతులతోనే జరగాలి, అంతవరకు మీరు ఏం పని ముందు అంటే అక్కడ ఏమి చేయకండి అని చెప్పి హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో ఇందులో ఏమైనా కనుక ఉల్లంఘనలు జరిగితే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు రావచ్చు. సో రఘురామకృష్ణంరాజు గారు కొన్ని రోజుల నుంచి అక్కడ చేస్తున్నటువంటి రచ్చకు ఇది కాసింత ఉపశమనంగానే భావించాలేమో మరి.